హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్, అప్పుడే మనం అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, మన వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇక్కడ చూడండి ఓపెన్ అయి కనిపిస్తుంది. మీకు అన్ని రీఛార్జ్కి సంబంధించిన పీడిఎఫ్లు కానీ టారిఫ్లు కానీ అన్నీ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మీ ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు మన వాట్సాప్ ఛానల్ని చాలా సింపుల్గా మీరు జాయిన్ అయిపోవచ్చు, ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ముందుగా మీరు సబ్స్క్రైబ్ అవ్వకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది లైక్ అయితే చేయడం లేదు, షేర్ అయితే చాలామంది చేస్తున్నారు. ముందుగా ఇక్కడ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకన్ కూడా మీరు ఆల్ ఇన్ పర్మిషన్ అండి, లైక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇంకా మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అవబడుతుంది. ఇక్కడ చూడండి whatsapp.com కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఛానల్ లోగో కూడా ఇక్కడ అవబడుతుంది. ఇక్కడ యూజ్ ఛానల్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది వాట్సాప్ అయితే వాట్సాప్, బిజినెస్ అయితే బిజినెస్ క్లిక్ చేయండి. ఏదో ఒకటి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఛానల్లో మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ చూడండి ఫాలో అవ్వండి, పైన ఫాలో బటన్ కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మన ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, అండర్ రేట్లో ఈరోజు కూడా మీకు ఒక బెస్ట్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్ చూసారంటే మీరు తమిళలో చూసారు, ఇక్కడ కూడా మీకు స్క్రీన్ పైన అవపడుతుంది. తెలుగు అండ్ కన్నడ జోడీ అన్నమాట. ఇందులో మనకి 1 మంత్ ఉంటుంది, 3 మంత్స్, 6 మంత్, ఓకేనా 3 ప్లాన్స్ అనేది ఉంటుంది. 1 మంత్, 1 నెల, 3 నెల, 6 నెలలకు సంబంధించిన ప్లాన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అంతేకాకుండా ఛానల్ లిస్ట్ కూడా మనం షో చేస్తాము, ఎన్ని ఛానల్స్ వస్తుందని కూడా. ఓకేనా, చూసిన తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోండి ఏ లాంగ్వేజ్లో ఎన్ని ఛానల్స్ వస్తుందనేసి. ఓకేనా, ఇక్కడ ముందుగా చూసారంటే 1 నెలకి మనకి 397 రూపాయలు అనేది 1 నెలకు మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 3 నెలలకు చూసారంటే 1096 రూపాయలు అనేది 3 నెలల రీఛార్జ్ ఉంది. ఇక్కడ 6 నెలల రీఛార్జ్ చూసారంటే 2096 రూపాయలు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది, రీఛార్జ్ టారిఫ్లు అనమాట. ఓకేనా, ఈ విధంగా ఉంది. ఓకేనా, మీరు రీఛార్జ్ చేసేటప్పుడు టీవీ అనేది తప్పకుండా ఆన్ చేసిన తర్వాతే రీఛార్జ్ చేయండి, అప్పుడే ఛానల్స్ అనేది వెమ్మటే వస్తుంది. ఓకేనా, నేను అన్ని వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీవీ అనేది ఆన్ చేసి జెమినీ నెట్వర్క్ ఏ ఛానల్ వస్తుందో ఆ ఛానల్ పెట్టండి. ఈ ప్లాన్స్ అనేది మీరు ఎందులోనైనా మీరు చేసుకోవచ్చు. ఇవి నార్మల్ ప్లాన్స్ అనమాట, మీరు ఎందులోనైనా చేసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఎందులోనైనా చేసుకోవచ్చు. కానీ టీవీ ఆన్ చేసి మీరు రీఛార్జ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మొబైల్ రీఛార్జ్లు కానీ అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్ కానీ చేసేటప్పుడు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా చేస్తున్నారు. అందులో చేయడం వల్ల ఎలాంటి లాభం కూడా మనకు ఉండదు. ఇందులో మనం రీఛార్జ్ చేయడం వల్ల 3% అంటే 100 రూపాయలకి 3 రూపాయల కమిషన్ అనేది సంపాదించవచ్చు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా వాట్సాప్ చేయండి. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, మీకు ఐడి అనేది ఉచితంగా వస్తుంది. మీరు వాట్సాప్ చేసి రీఛార్జ్ సర్వీస్ అనేసి వాట్సాప్ చేయండి, తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే మనకి పెయిడ్ ఛానల్స్ అనేది 87 ఛానల్స్ దాకా మనం తెలుగు కన్నడ జోడీలో పొందవచ్చు. 87 ఛానల్స్ అనేది మనకు వస్తుంది. 87 ఛానల్స్ మాత్రమే మనం రీఛార్జ్ కూడా చేస్తున్నాము. ఇవి కాకుండా NFC ఛానల్స్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. అవి కూడా నేను స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా ఎండ్ వరకు చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. ఈ ఛానల్స్ రాలేదు, ఆ ఛానల్స్ అని చెప్పండి, అన్ని ఛానల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చే ఛానల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఇంగ్లీష్లో 1 ఛానల్ వస్తుంది, హిందీలో చూసారంటే మనకి 10 ఛానల్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇన్ఫామిక్లో వచ్చి 9 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ కన్నడలో చూసారంటే మనకి మెయిన్గా 12 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేశారు. కన్నడలో మనకి 12 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఉదయ కామెడీ వస్తుంది, ఉదయ మూవీస్, ఉదయ మ్యూజిక్, ఉదయ టీవీ కూడా మనకు రావడం జరుగుతుంది. జీ కన్నడ కూడా మనకి ఇందులో వస్తుంది. జీ మూవీస్ మాత్రం ఇందులో స్కిప్ చేశారు, కన్నడ అయితే వస్తుంది ఛానల్లో. అంతేకాకుండా ఇక్కడ న్యూస్ ఛానల్స్ కూడా ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఇవి కాకుండా మనకు ఛానల్స్ వస్తుంది, న్యూస్ ఛానల్స్ కన్నడలో కూడా. ఓకేనా, ఇక్కడ కన్నడ సినీ క్లబ్ వస్తుంది. ఓకేనా, కలర్ సూపర్ వస్తుంది, కలర్ కన్నడ సినిమా కూడా వస్తుంది. అదేవిధంగా కలర్ కన్నడ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తారు 12 ఛానల్స్. ఇక్కడ కిడ్స్లో చూసారంటే మీకు 12 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేస్తారు. ఇవి అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కిడ్స్ ఛానల్స్ అనమాట. అన్ని లాంగ్వేజ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ని. ఓకేనా, అంతేకాకుండా ఇక్కడ చూసారంటే 13 ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ స్పోర్ట్స్లో కూడా మనకి 9 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసారంటే తెలుగులో చూసారంటే ఏకంగా 19 ఛానల్స్ దాకా మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ జోడీ ప్యాక్లో. ఓకేనా, ఇక్కడ అన్ని ఫ్యామిలీకి సంబంధించిన ఛానల్స్ అనేది వచ్చేస్తూ ఉంది. ఈటీవీ ఫ్యామిలీ మొత్తం వస్తుంది, జెమినీ ఫ్యామిలీ వస్తుంది, స్టార్ మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది. అంతేకాకుండా ట్విన్స్, జీ తెలుగు, జీ మ్యూజిక్స్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ భోజ్పురి 1 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు, ఉర్దూ 1 ఛానల్స్ దాకా ఇచ్చారు. ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ చూడండి తెలుగులో మనకి 19 ఛానల్స్ ఇచ్చారు. ఓకేనా, అంతేకాకుండా ఇక్కడ స్పోర్ట్స్లో 9, న్యూస్లో 13, కిడ్స్లో 12 ఇచ్చారు. ఇక్కడ కన్నడలో మనకి 12 ఛానల్స్ దాకా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇవి కాకుండా మనకి ఫ్రీ ఛానల్స్ వస్తుంది, అవి కూడా స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా
ఫ్రెండ్స్, మీరు ఎలాంటి ప్యాక్ మీరు రీఛార్జ్ చేసుకున్నా సరే, సండే రేట్లో మీరు ఏ ప్యాక్ రీఛార్జ్ చేసుకున్నా సరే తప్పనిసరిగా ఈ 182 ఛానల్స్ అనేది వస్తుంది. మీరు సండే రేట్లో ఏ ప్లాన్ ఎంచుకున్నా సరే ఈ ఛానల్స్ అనేది ఫ్రీ అనమాట. దీనికి ఎలాంటి రీఛార్జ్ కూడా మీరు చేయవలసిన అవసరం ఉండదు. ఓకేనా? ఇక్కడ చూడండి, అదర్స్లో మనకి 17 ఛానల్స్ వస్తుంది, ఇన్ఫర్మేటివ్లో మనకి 2 ఛానల్స్ కూడా చేశారు, పంజాబ్లో 10 ఛానల్స్ వస్తుంది, ఇక్కడ తెలుగులో చూసారంటే 18 ఛానల్స్ వస్తుంది. తెలుగులో మనకి 18 ఛానల్స్ వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా ఛానల్ లోగో కూడా అవుపడుతుంది. జాగ్రత్తగా చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా? చాలామంది భక్తి ఛానల్స్ కావాల్సిన అడుగుతున్నారు, అవి కూడా వచ్చేస్తుంది ఇందులో. ఇంక్లూడింగ్ మీరు సపరేట్గా రీఛార్జ్ చేయాల్సిన అవసరం అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ మరాఠీలో చూసారంటే 10 ఛానల్స్ వస్తుంది, గుజరాతీలో 4 ఛానల్స్ వస్తుంది, మలయాళంలో 20 ఛానల్స్ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ తమిళ్లో చూసారంటే 21 ఛానల్స్ వస్తుంది, తమిళ్లో కూడా. ఓకేనా? ఉర్దూలో చూసారంటే ఒరిస్సాలో చూసారంటే 6 ఛానల్స్ వస్తుంది, బెంగాలీలో చూసారంటే 17 ఛానల్స్ వస్తుంది, ఇక్కడ కన్నడలో చూసారంటే 11 ఛానల్స్ వస్తుంది. కన్నడలో 11 ఛానల్స్ అనేది వస్తుంది. కన్నడలో మనకి ఛానల్స్ తక్కువే ఉంటుంది కూడా. ఓకేనా? ఈ విధంగా ఛానల్స్ అనేది వస్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన లోగో కూడా చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ అనేది చేసుకోండి. తప్పకుండా ఈ ఛానల్స్ మాత్రమే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏ లాంగ్వేజ్ సంబంధించిన వీడియో చేయాలనుకున్నా తప్పనిసరిగా కమెంట్లో చెప్పండి. కన్నడకు సంబంధించిన ఫుల్ వీడియో కూడా మనం చేయాలంటే తప్పకుండా నేను వీడియో చేస్తాను. కన్నడలో అన్ని లాంగ్వేజ్ సంబంధించి, తమిళ్లో అన్ని లాంగ్వేజ్ సంబంధించి కూడా చేస్తాను. మీరు కమెంట్ చేస్తే తప్పకుండా నేను చేస్తాను. అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? తప్పకుండా వీడియో అనేది నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఈ వీడియో ఇంతవరకే. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.